క్రీమ్ హెల్దీగా చేద్దామని చెప్పాను కదా. సో ఫస్ట్ ఐస్ క్రీమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూస్తాను. ఫస్ట్ నేనైతే ఇక్కడ 5 మెంబర్స్కి 3 లెమన్స్ తీసుకున్నా. 3 లెమన్స్ మళ్ళీ మనం హాఫ్లో కట్ చేస్తే 6 అవుతాయి కదా, అందుకని చెప్పి నేను 3 లెమన్స్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ నార్మల్ గ్లాస్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం లెమన్స్ ని స్క్వీజ్ చేసుకుందాం. సో నేనైతే మంచిగా లెమన్స్ నుంచి జ్యూస్ అయితే మంచిగా కలెక్ట్ చేసేసాను. సో నేనైతే 3 పిండాను కదా, 3కి నాకు ఇలా కొంచెం జ్యూస్ వచ్చింది. సో ఇప్పుడు మనం దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే మరీ సోడా లేదు, మరీ స్వీట్ లేదు, మీడియంలో 2 కరెక్ట్గా సరిపడాయి, పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఇప్పుడు నా ఒక్కదాన్ని చేసేసిన బాగుండదు అని చెప్పేసి ఇప్పుడైతే నేను మనీ దగ్గర లెట్స్ సీ హౌ హి రియాక్ట్. హీస్ వర్కింగ్ అనమాట, ఎడిటింగ్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? ఏం లేదురా, వర్క్ చేసుకుంటున్నా. సర్లే కానీ ఫస్ట్ ఇది నాకు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఏంటది? నీకేంటి టేస్ట్ చేయమని టేస్ట్ చేయి. ఏం చేస్తున్నావు? నీకేంటి అంటే పుల్లగా
let's go and keep in the fridge. I am really very excited about it. So, come. So guys, ఈ ఐస్ క్రీమ్ అయితే మనము 6 to 8 hours ఫ్రీజ్ చేయాలి. తర్వాత మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మరి మీరు నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీరు ఎక్సైటెడ్గా ఉన్నారో లేదా. గైస్ ఇప్పుడైతే నేనైతే మా అన్నయ్యని పిలిచేస్తున్నాను. కన్నయ్య ఇట్లా వస్తున్నా. ఏం చేస్తున్నావు? వీడియోనా? హాయ్ గైస్, ఇందాక ఏదో టేస్ట్ చూపించావు నాకు. ఏంటది? చెప్పొచ్చు కదా, నేను కూడా తెలుసుకుంటాను. ఏముందంటే ఏం లేదు కానీ నాకు చెప్పు ఏంటో. టేస్ట్ చేయాలని నాకు చాలా ఉంది. సర్ప్రైజా? సరే మరి ఓకే, చూద్దాం అయితే. బాయ్ మరి. ఓకే మరి బాయ్. సో వచ్చేసా కదా గైస్, నేనైతే మళ్ళీ మనము ఐస్ క్రీమ్ అయితే కలుద్దాం. బాయ్ అండ్ బాయ్ గైస్. సో ఐస్ క్రీమ్ అయితే 6 to 8 hours మధ్య అయింది. నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మరి మీరు కామెంట్ సెక్షన్లో నాకైతే చెప్పండి, వాళ్ళకి చూద్దాం. Go. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వీడియో చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది వీడియోస్, మా చెల్లె చేసిన వీడియో. ఇప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.